రేపు ఏ ఎన్నిక జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి. వార్డు మెంబర్తో సహా జెడ్పీటీసీ జిల్లా పరిషత్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది, సర్వేలో కూడా ఉంది. అందుకోసం ఇక్కడ చిన్న చిన్న పొరపాటు పెట్టుకొని కార్యకర్తలు ఇబ్బంది పడద్దు. ఏదైనా ఉంటే నా దగ్గరకు వచ్చి డైరెక్ట్ మాట్లాడాలి, అన్నదమ్ములుగా మనం సరి చేసుకొని కూర్చోవాలి. నేను ఒక ఉద్యమకారుని ఉత్తగానే వచ్చి పట్టుకుని కూర్చున్నాను కానీ నేను 24 సంవత్సరాలు ఇక్కడ నా చెమట చుక్కలు ఉన్న ప్రతి ఊర్లే. ఇవాళ తొక్కుడు మండల కాడ మీటింగ్ స్టార్ట్ అయింది నాది ఉద్యమం తొక్కుడు మండల కాడ. కనుక ఉద్యమకారులు ఉన్నారు, అందరూ సప్పండ జాతులు. అరే ఈ మనోడు రా మద్రసాని మనోడు ఈ ప్రాంత పూట రైతారు వాడికి అది ఓడిద్దామని పార్టీని దూళ్ళకి గిట్టుకుని అంత దంతులు దంచారు. కనుక మంచి బ్రహ్మాండం గెలిచింది. నేను కూడా అంటే కష్టం చేస్తాను, ఎందుకంటే నేను ఉద్యోగంలో ఉన్నప్పుడే నాకు కంటి నిధులు కూడా తిరిగినని. ఇవాళ నాకు ఎమ్మెల్యే పదవి వచ్చింది, ప్రజల కోసం సర్వీస్ చేస్తే నన్ను కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు జనం. అందుకోసమనే నేను తప్పకుండా ప్రతి మనిషిని గౌరవించి కాపాడే బాధ్యత నాది. వాళ్ళకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అవకాశం వస్తుంది. రేపు వార్డు మెంబర్ కానీ లేకపోతే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ రకరకాలుగా మనకి ఈ అవకాశాలు వస్తాయి. కనుక తప్పకుండా దీన్ని మనం కాపాడుకొని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇవాళ వాళ్ళు కింద వింద అవుతారు. ఎవరు మొదలగడ పార్టీలు. నేను చెప్పిన రాజు నేను చెప్పేది నేను ఆయనే చెప్పిన ఆరి మీరు టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ చేసి మీ బోధ మీద దొరుకుతారు పొర్రని చెప్పి. కానీ ఇప్పుడు వాళ్ళే అదే పని అయింది. ఉద్యమ పార్టీని విడిచిపెట్టి ఉత్తగాళ్ళు తీసుకొచ్చి ఒక బీఆర్ఎస్ అని పెట్టుకొని బొందలగాడు పెట్టి ఒక్క మాట చెప్తేనండి ఎవరికైనా ఇల్లు కట్టించినాడా? ఏం కట్టించినాడు? కట్టించారు. ఆడ దూడిపోయి అనంతరం అక్కడ ఎక్కిరిస్తున్నాయి, ఊరిపోయినాయి, ఈడ ఊరిపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ ఊరిపోయింది. ఈ ఇల్లు కూలిపోయి మన రాజ్యం కూలిపోయింది. ఇలా నికారాసిన ఉద్యమకారులు కూడా దొంగలను దోపిడిదారులు తీసుకొని పక్కన పెట్టుకున్నాం. అందుకని ప్రజలు కూడా కర్రు కాల్చి వాత పెడితే నీ అమ్మ మన ఎట్లయింది. అందుకోసమనే ఈ రాజ్యం మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరు అబ్బో భయపడేది లేదు. చట్టం ప్రకారం చట్టం పని చట్టం చేస్తుంది, పాలన పని పాలన చేస్తుంది, నాయకుడు పని నాయకుడు చేస్తాడు, ఆఫీసర్ల పని ఆఫీసర్లు చేస్తారు. కనుక ఇవాళ మనము ఇవాళ అంగన్వాడీ స్కూలు బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేసుకుని వచ్చిన మీ గ్రామానికి వర్ధమానకోట గ్రామానికి ఇతర గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున వివిధ హోదాలు వచ్చిన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.